నంది అవార్డు గద్దర్ అవార్డుగా మార్చి ప్రకటించిన తర్వాత సినిమా ఇండస్ట్రీ చాలా కాలం సైలెంట్గా ఉంది. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది. అది ఒక అల్లు అర్జున్ ఇష్యూ తీసుకొని. నిజానికి ఈ ప్రీమియర్ షోలు ఖచ్చితంగా బ్యాన్ చేయాలనేది నా అభిప్రాయం కూడా. వాటి వల్ల ఒకే థియేటర్ దగ్గర జనం జమగూడి జనం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తున్నాను. రెండవది, ఇప్పటి వరకు గద్దరు అవార్డు అమలు ప్రక్రియ ఫిలిం ఇండస్ట్రీ ఏం చేస్తుందో తెలియదు. ఫిలిం ఇండస్ట్రీ అవార్డుకు సినిమాలు పంపమని అవార్డు సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలి. అది ఇంతవరకు మీడియాకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. అవార్డు సెలక్షన్ కమిటీ ఏర్పాటైనట్లు ఎక్కడైనా వచ్చిందా మీడియాలో? ఎవరికైనా ఐడియా ఉందా? ఇక్కడ లేదు. ఇంతవరకు సెలక్షన్కు ఎన్ని సినిమాలు పంపారు, వాటికి సెలక్షన్ ప్రాసెస్ మొదలైందా లేదా ఇంతవరకు ప్రకటన లేదు. రేపు జనవరి 31న గద్దర్ జయంతి. ఈ గద్దర్ జయంతి నాటికి మొదటి ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డులు ఇవ్వాలి. అది సాధ్యమేనా కాదా? ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పట్లేదు, ప్రభుత్వం దగ్గర ఎటువంటి సమాచారం ఉందో కూడా చెప్పట్లేదు. మీడియా మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్ చైర్మన్ మీడియా పోయి అడగాల్సిన అవసరం ఉంది. ఏమవుతుంది అంటే, గద్దర్ పేరు పెడితే నంది అవార్డుగా ఉన్నంత కాలం ఇవ్వట్లేదు అని గొడవైంది. తెలంగాణ వచ్చిన తర్వాత అవార్డులు ఇవ్వట్లేదు అని చాలాసార్లు మాట్లాడారు. ఆంధ్రలో అవార్డులు ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వట్లేదు అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్చింది. నంది నుంచి ఒక మహామానవుని పేరు వచ్చింది, ఒక మహా కళాకారుని పేరుతో అవార్డు ప్రకటించింది. నా అభిప్రాయం ఏంటి అంటే, 31 జనవరి నాడు ఖచ్చితంగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరగాలి. అది సాంస్కృతిక విప్లవానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఉత్పత్తి కులాల లేబర్ ఆత్మగౌరవానికి అది ప్రతీక అవుతుంది. అక్కడి నుంచి చాలా మార్పులు సినిమా రంగంలో కూడా వస్తాయి. కనుక ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నాను, ఖచ్చితంగా అటు ఫిల్మ్ ఇండస్ట్రీ లీడర్షిప్, ఇటు ప్రభుత్వము ఈ ప్రక్రియ ఏమవుతుందో ప్రజలకు చెప్పాలని నా విజ్ఞప్తి.